ఈరోజు మనము సర్వపిండి తెలంగాణ స్పెషల్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వపిండి చేసుకుందాము. అది పచ్చికారంతో ఎండుకారంతో 2 రకాల సర్వపిండి చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందాం పదండి. సర్వపిండి చేసుకోవడానికి ఈ బౌల్తో 3 బౌల్ల బియ్యం పిండి, మెత్తగా పట్టించుకున్న బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలి. అది వాటర్ అంతా డ్రైన్ చేసుకుంటున్నాను బుట్టలో వేసి. 1 గుప్పెడు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని, కరివేపాకు ఇప్పుడే తెంపుకొచ్చిన చెట్టుదే ఫ్రెష్ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే ఆకులు వేస్తే తినేప్పుడు తీసేస్తారు, అందుకనే సన్నగా కట్ చేస్తే ఇంకా తీసేసే ఆస్కారం ఉండదు కాబట్టి తినేస్తారు. శనగపప్పు ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో 1 బౌలు పల్లీలు తీసుకొని ఇట్లా రోట్లో వేసుకొని 2 వక్కలుగా దంచుకోవాలి. అట్నే పల్లీలు వేస్తే సరిగ్గా అతుక్కోదు, సర్వపిండి పెట్టేప్పుడు ఊడిపోతాయి కాబట్టి మనం 2-3 వక్కలైనా పర్వాలేదు, కొంచెం సన్నగా దంచుకోవాలి. పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. దానికి ఓ లెక్క అంటూ ఏముండదు. దంచిన పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి. మన పొట్టు ఉంటే తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. అది పొట్టుతో వేసుకున్నా పర్వాలేదు. దంచిన పల్లీలన్నీ బుట్టలో వేసుకోవాలి. ఇప్పుడు 1 పిరికెడు ధనియాలు తీసుకొని అవి కూడా 2 వక్కలు అయ్యేట్టుగా దంచుకోవాలి. ధనియాల పొడి కన్నా ఇట్లా ధనియాలు దంచేస్తే టేస్ట్ బాగుంటుంది. దంచిన ధనియాలను పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద సొరకాయలో పావు సొరకాయ తీసుకున్నాను నేను. ఈ కాయను నేను పొట్టుతోనే తురుముతున్నాను. మీకు ఇష్టం లేకుంటే పొట్టు తీసేసుకోవచ్చు. పొట్టు ఫైబర్ కాబట్టి నేను ఎక్కువ పొట్టు యూజ్ చేస్తాను, అందుకోసమని పొట్టుతోనే తురుముతున్నాను. సొరకాయ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము, ఎంతైనా తీసుకోవచ్చు. నా దగ్గర అదే చిన్న ముక్క ఉంది కాబట్టి మీకు చూపించడానికని ఆ చిన్న ముక్కతోనే చేస్తున్నా. ఒక్కొక్కరు అయితే మొత్తం కాయను తురిమి కాయతో చేస్తారు, సొరకాయ మొత్తం తురుముతారు. పిండి తడపడానికి వాటర్ పోయరు, మొత్తం సొరకాయలో వచ్చే నీరుతోనే పిండిని తడిపేస్తారు. అట్లా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేను చేసే క్వాంటిటీ కొంచెమే కాబట్టి నాకు ఇది సరిపోతుంది. పడితే కొంచెం వాటర్ పడతాయి కావచ్చు, కానీ నాకు ఈ సొరకాయ సరిపోతుంది, అందుకని అంతే తురుముతున్నా నేను. తురమడం అయిపోయింది, ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని, ఆనియన్ కూడా ఒక లెక్క అంటే ఏం లేదు, మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 వెజిటబుల్ కట్టర్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా 4, ఆ 4 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచుకొని ఆ కట్టర్లో వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్లో సగం తీసుకొని కట్టర్లో వేసుకొని ఇట్లా చేతితో బాగా బీట్ చేసుకుంటే ముక్కలు అవుతాయి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ బాగా మెత్తగా అయిపోతాయి. నేను కట్టర్ యూజ్ చేస్తున్నా, మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న శనగపప్పు, పల్లీలు, కరివేపాకు కూడా పిండిలో వేసేసుకోవాలి. శనగపప్పు ఎంత తీసుకున్నామో నువ్వులు కూడా అంతే తీసుకొని పిండిలో వేసేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న సొరకాయ మొత్తం పిండిలో వేసేసుకోవాలి. సొరకాయను కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిలో కలుపుకుంటే సొరకాయలో వాటర్ అంతా బయటకు వచ్చి పిండి కొంచెం పచ్చిగా అయి ముద్దకు వస్తుంది. ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ధనియాలను వేసేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని కొత్తిమీర, మనకు నచ్చినంత కొత్తిమీర, దానికో లెక్క అంటూ ఏం లేదు, ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీరతో పాటు ఆనియన్స్ వేసే క్లిప్ మిస్ అయిందండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, అన్నీ ఒకదానికొకటి పట్టేట్టుగా. కలిపిన పిండిని 2 భాగాలుగా చేసి 1 భాగాన్ని 1 బౌల్లోకి ఎత్తి పెట్టుకోవాలి. మిగిలిన భాగంలో మనం దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు మెత్తగా అయినాయి కదా అవి, ప్లస్ కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొరియండర్ లీవ్స్లో సగం తీసుకొని పిండిలో వేసేసుకోవాలి. మిగతా సగం ఇంకో పిండి కోసం పెట్టుకోవాలి పక్కకి. మొత్తం అంతా బాగా కలుపుకొని కొన్ని వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి. సొరకాయల నుంచి బాగా నీళ్ళు వెళ్తాయి, ఎక్కువైతే మళ్ళీ అంతా ముద్దగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం చూసుకుంటూ కొంచెం వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. 1 ముద్ద కలిపిన చూడండి, అట్లా ఎప్పటికప్పుడు ముద్దలు కలుపుకోవాలి. కలిపిన ముద్దను మంచిగా రౌండ్గా చేసుకోవాలి. ఇది సర్వపిండి పెట్టే లగాన్ అండి, గిన్నెను లగాన్ అంటారు. ఈ లగాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని
గిన్నె అంతా మంచిగా ఆయిల్ పట్టేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని గిన్నెలో పెట్టుకొని అరచేత్తో వేళ్ళతో ఒత్తుకుంటూ మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండకూడదండి, తిక్కుగా ఉండద్దు. తిక్కుగా ఉంటే అస్సలు బాగుండదు, సన్నగా ఉండాలి. నేను తీసుకున్న పిండి ముద్ద కరెక్ట్గా సరిపోయింది చూడండి. లావు కాలేదు, సన్నగా కాలేదు, మంచిగా సరిపోయింది. అంటే నేను ఎప్పుడు పెడతాను కాబట్టి నాకు ఐడియా ఉన్నది, ఎంత ముద్ద అయితే సరిపోద్దని ఐడియా ఉంటుంది కాబట్టి అంతే తీసుకున్నా. ఈ గిన్నెలు సర్వపిండికి చాలా బాగా పనిచేస్తాయండి. మన చికెన్ ఫ్రైకి కానీ చేపల పులుసుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఎంత మంచిగా ఒత్తినా. ఇప్పుడు వీటికి మధ్యలో హోల్స్ చేసుకోవాలి. మన ఇష్టం అని హోల్స్ చేసుకోవాలి. చూడండి ఎట్లా చేస్తున్నా, ఆ విధంగా గిన్నె అంతా హోల్స్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ చేయడం వల్ల సర్వపిండి కింద కాలడమే కాకుండా హోల్స్ నుంచి కొంచెం సెక తగిలి పైన కూడా మంచి కలర్ వస్తాయండి. చాలా క్రిస్పీగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఆ చేసిన హోల్స్లలో కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నా. ఒత్తిన సర్వపిండి పైన కొద్దిగా లైట్గా వాటర్ చిలకరియాలి, చాలా తక్కువ, కొన్ని అట్లా చిలకరిస్తే మంచిగా ఉడికి ఉమ్మగిలుతుందండి. ఆ తడికి మంచిగా అవుతుంది, లేకుంటే అంతా డ్రై అయిపోయినట్టు అవుతుంది. మనం ఆయిల్ ఎక్కువ వేయట్లేదు కదా, కొందరు ఆయిల్ చాలా వేస్తారు, మేము ఆయిల్ ఎక్కువ వేసుకోం కాబట్టి అట్లా కొంచెం వాటర్ చిలకరిస్తే చాలా మంచిగా వస్తుంది. గిన్నె స్టవ్ మీద పెట్టినాక 1 నిమిషం హై ఫ్లేమ్ పెట్టాలి. తర్వాత అంతా మొత్తం సిమ్లోనే ఉడకనివ్వాలి. మంచిగా ఉడికి క్రిస్పీగా అవుతుంది, చాలా బాగా ఉడుకుతుంది సిమ్లో ఉడకనిస్తే. మంట మటుకు హై పెట్టకూడదండి. ఇప్పుడు అయిపోయింది చూడండి, ఉప్పు తీస్తేనే వస్తుంది, ఎంత బాగా వస్తుంది చూడండి. చూడండి ఎంత మంచిగా అయింది, అట్లా అవుతుంది. అంత పెద్దగా అయింది చూడండి. కొందరు చిన్నగా పెట్టుకుంటారు, నాకు అట్లా చిన్నవి నచ్చదండి. 10 ఊరికే 10 గిన్నెలు పెట్టిన దానికన్నా పెద్దది ఒకటి పెడితే నయం కదా అనేసి ఒకటే పెట్టేస్తా పెద్దగా. ఇప్పుడు మిగిలిన పిండి కలుపుకుందామండి. మిగిలిన కొత్తిమీర, ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకొని మంచిగా అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలిసినాయి, మంచిగా కనిపిస్తుంది కలిసి. ఇప్పుడు వీటిలలో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా బాగా పిసుక్కుంటూ గట్టిగా ఒత్తుకుంటూ మంచిగా కలుపుకోవాలి. కొంచెం పిండి తీసి పక్కకు పెడుతున్నా, అందులో కలిపి వస్తలేదు, ఒక ముద్ద కలుపుతున్నాను. సేమ్ మళ్ళీ అదే లగాన్ తీసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లగాన్కి అంతా స్ప్రెడ్ చేసుకొని కలిపిన ముద్ద తీసుకొని మంచిగా రౌండ్గా వేసుకొని లగాన్కి మొత్తం చేతితో ఒత్తుకుంటూ సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూపించే విధంగా ఎట్లా చేస్తున్నానో అదే విధంగా స్ప్రెడ్ చేసుకోండి, సన్నగా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఒత్తుతుంటే చెయ్యి అతుక్కపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఒత్తుకుంటే ఈజీగా తొందరగా మంచిగా ఒత్తుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా ఎంత మంచిగా స్ప్రెడ్ చేస్తున్నా, అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గిన్నెకి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా గిన్నె అంతా వచ్చేట్టుగా మంచిగా అంతా ఒకే లెవెల్ రావాలి, సన్నగా ఒకే లెవెల్గా రావాలి. ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా వస్తే సరిగ్గా కాలదు. ఇప్పుడు పెట్టుకున్న సర్వపిండికి అంతా ఇట్లా హోల్స్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్ని హోల్స్ చేసుకోవాలి. చేసుకున్న హోల్స్లలో నూనె ప్రతి హోల్లో ఒక్కొక్క డ్రాప్ పడి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా ఒక్కొక్క డ్రాప్ పడేట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆ కట్టెపుల్ల ఉంది కదా, కట్టెపుల్లతో వేసుకోవాలి, ఎక్కువ పడదు. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి పైన. స్ప్రింకిల్ చేసి స్టవ్ వెలిగించుకొని ఇలాగాను స్టవ్ పైన పెట్టి 1 నిమిషం హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం కాగానే స్లో చేసుకోవాలి, సిమ్లో కాల్చుకోవాలి, మొత్తం సిమ్లోనే కాల్చుకోవాలి. హై పెట్టిందంటే మొత్తం అంతా మాడిపోతుంది, ఉడకదు, అస్సలు బాగుండదు. సిమ్ మీద ఉడికితే కింద మాడదు, మనకు ఉట్టిగా తీస్తేనే వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచిగా వచ్చింది, అట్లా క్రిస్పీగా అవుతుంది. మనకు మాడిపోదు. మెయిన్ మాడిపోతే గిన్నె తోమడం కష్టమవుతుంది. స్లో మీద అయితే గిన్నె ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు, తోముకోవడం కూడా ఇబ్బంది ఉండదు, ఈజీగా తోముకోవచ్చు. చూడండి అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. ఎట్లా కనిపిస్తుందండి సొరపిండి? మీకు నచ్చిందా? మీరే విధంగా చేసుకుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి
ఎంత మంచిగా రెడ్గా ఎంత బాగా అనిపిస్తుంది. మనం వేసుకున్న శనగపప్పు, నువ్వులు, పల్లీలు, కరివేపాకు అన్నీ ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఎంత మంచి కలర్ వచ్చింది, ఎంత బాగా అనిపిస్తున్నాయి. తీయడం కూడా ఎంత ఈజీగా వస్తుంది చూడండి. స్పూన్ పెడితేనే వేసి వస్తుంది, అసలు కొంచెం కూడా అతుక్కపోలేదు. ఎంత మంచిగా వచ్చింది చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఎన్ని అయినా తినచ్చండి, ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనే ఉంటుంది. కింద చూడండి అంతే కాలాలి, ఎక్కువ కాలితే మళ్ళీ మాడిపోతే మంచిగా ఉండదు. చూడండి 2 రకాల సర్వపిండ్లు టీపాయ్ మీద చిన్న ప్లేట్స్ పెట్టినాను. మీకు ఏది మంచిగా అనిపిస్తుంది, ఏది నచ్చింది కామెంట్స్లో చెప్పండి. టేస్ట్ చూస్తున్నామండి, ఇప్పుడు తింటున్నారు. క్రిస్పీగా ఎంత బాగా సప్పుడు వస్తుంది చూడండి, కరకర వస్తుంది. చాలా బాగుంటుంది. దీన్నే ఆంధ్ర వాళ్ళు తపాలా చెక్కలు అంటారు. సేమ్ వాళ్ళది మన ఒకలానే ఉంటుంది కానీ పేరు వేరు ఉంటుంది. ఇది 3-4 రోజులైనా నిలువ ఉంటుందండి, ఏం పాడు కాదు. తెల్లవారితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.